Hello friends, welcome back to your channel friends. Dr. YSR University of Health Sciences, BSc MLT, BPT and BSc Paramedical Science ఏవైతే ఉన్నాయో సో వీటికి సంబంధించినటువంటి ఫస్ట్ ఫేజ్ అయితే కంప్లీట్గా అయిపోయినది. సో ఇంకా మరి చాలా మంది అయితే అడుగుతున్నారు అన్న నెక్స్ట్ ఏంటి, మరి నెక్స్ట్ మనకి సెకండ్ ఫేజ్ ఎప్పుడు వస్తుందని. సో ఆ వివరాలన్నీ తెలుసుకునే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆప్షన్ పెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడే కాదు, మీకు ఎట్ ద ఎండ్ ఆఫ్ యువర్ అకాడమిక్ ఇయర్ అండ్ నెక్స్ట్ ఇయర్లోకి మీరు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లోకి వెళ్ళినా కానీ నేనైతే మీకు అయితే చాలా హెల్ప్ అయితే చేస్తాను. ఇన్ఫ్యాక్ట్ నేను ఇంపార్టెంట్ డేట్స్ కూడా మీకు చెప్పేస్తాను. అండ్ అప్డేట్స్తో పాటుగా నేనైతే మీ అకాడమిక్స్కి కూడా నేనైతే హెల్ప్ అయితే అవుతాను ఫ్రెండ్స్. ఫర్ దట్ అయినా మీరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ బిగిన్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే అందరికీ యూజ్ అయ్యేటటువంటి కామెంట్ అయితే చేసినారనమాట. సో బ్రో అయితే కామెంట్ చేశారు, బ్రో సెకండ్ ఫేజ్ ఎప్పుడు అనేసి అయితే అడుగుతున్నాను అనమాట మనతోటి. సో ఎప్పుడు ఉంటుంది ఒకసారి చూసేద్దాం. మనకి రిపోర్టింగ్స్ ఫర్ ఫస్ట్ ఫేజ్కి రిపోర్టింగ్స్ అయిపోయేసి ఆల్మోస్ట్ చూసుకున్నట్టయితే 3 days దాటేసింది. సో అందుకోసమే 3 days దాటేసింది కాబట్టి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అనుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఒక 2 days లోపు అంటే 2-3 days లోపు మనకైతే ఇచ్చేసేయాలి సెకండ్ ఫేజ్ యొక్క నోటిఫికేషన్ ఆర్ సంథింగ్. బట్ ఏంటంటే ఇక్కడ అంటే ఆఫ్టర్ రిపోర్టింగ్స్ తర్వాత చెప్తున్నాను. సో రిపోర్టింగ్స్ తర్వాత ఇచ్చేసేయాలి ఎందుకంటే లేట్ అయిపోయింది కాబట్టి. కానీ ఇంకా ఇవ్వలేదన్నమాట వాళ్ళు. సో ఇవ్వకపోగా మళ్ళీ మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా రాలేదు. బట్ సో మనమైతే ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఎప్పుడు అంటే లైక్ ఈరోజు ఈవినింగ్ నుంచి మనము, సో ఈరోజు నేను మార్నింగ్ నుంచే చూస్తున్నాను. సో ఈరోజు ఈవినింగ్ నుంచి రేపు కావచ్చు మళ్ళీ మనకైతే లైక్ సండే అయితే ఉండదన్నమాట. సండే బిఫోర్ ఇవ్వాలి, లేదంటే సండే ఆఫ్టర్ సండే అంటే మళ్ళీ మనకి పొంగల్ సంక్రాంతి వస్తుంది కాబట్టి మళ్ళీ మనకైతే ల్యాగ్ అయిపోతుంది అనమాట. సో అట్లాంటిది అనుకుంటే మనకైతే నాకు తెలిసి అయితే ఈరోజు లేదా రేపు ఇచ్చేస్తారు అని అయితే నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో బట్ వి డోంట్ నో ద ఎగ్జాక్ట్ డేట్ అనమాట. సో ఎందుకంటే కరెక్ట్ టైం అయితే తెలియదు మనకి ఎప్పుడు వస్తుంది ఏంటి అనేసి. కాకపోతే వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇట్ విల్ బీ రిలీజ్డ్ ఎనీ టైమ్ అనేసి కొంచెం చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే లైక్ అఫిషియల్ వెబ్సైట్లో ఎప్పుడైనా పెట్టవచ్చు, ఈరోజు ఈవినింగ్ ఆర్ రేపు పెట్టవచ్చు. సండే అయితే ఎలాగో హాలిడే ఉంటుంది. అండ్ మండే వచ్చేసి మళ్ళీ మనకి మండే రిలీజ్ చేస్తారా లేదా అని తెలియదు, ఎందుకంటే సంక్రాంతి ఉంటుంది కాబట్టి. సో ఆఫ్టర్ సంక్రాంతి అంటే చాలా లేట్ అయిపోతుంది కాబట్టి కొంచెం నాకు తెలిసి అయితే ఈరోజు లేదా రేపు అయితే రిలీజ్ చేస్తారైతే నేనైతే అనుకుంటున్నాను. సో చూస్తాను నేను అప్డేట్ వచ్చిన వెంటనే మీకైతే అప్డేట్ అయితే ఇస్తాను. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి కాలేజెస్ అంటే లైక్ సెకండ్ ఫేజ్లో సీట్ మ్యాట్రిక్స్ చూసి మనకి ఎన్ని సీట్స్ ఉన్నాయి అండ్ అలాగే లైక్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకేంటి రిపోర్టింగ్ ఎంతమంది చేసినారు ఫస్ట్ ఫేజ్కి అండ్ రిపోర్టింగ్ ఎంతమంది చేయలేదు ఫస్ట్ ఫేజ్లోనే. సో రిపోర్టింగ్ చేయకపోతే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారా లేదా అనేసి కూడా సో మనమైతే నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అండ్ అప్డేట్ వచ్చిన తర్వాత మనమైతే మాట్లాడుకుందాం. సో ఫర్ దట్ వీటి కొరకైనా మీరు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్కి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ఒకరైతే కామెంట్ చేసినారు లైక్ గాయత్రి అంట. తిని ఏం కామెంట్ చేసినారంటే, బ్రో నేను ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ రిపోర్ట్ చేయలేదు, నేను సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టవచ్చా బ్రో అంటున్నారు. ఫ్రెండ్ నేను చెప్తున్నాను, స్టార్టింగ్ నుంచి మీకు చెప్పినాను లైక్ అప్లికేషన్స్ పడినప్పటి నుంచి ఫుల్ ప్రాసెస్ అయితే మీకు ముందే ఒక ఐడియా అయితే ఇచ్చిన అనమాట. సో ఇలా రిపోర్టింగ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో సీట్స్ వచ్చిన తర్వాత మీరైతే కొంత టైం ఇస్తారు. ఆ టైం గ్యాప్లో వెళ్ళేసి రిపోర్టింగ్ అయితే చేయాలి విత్ యువర్ సర్టిఫికేట్స్ ఏవైతే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయో వీటితో పాటు ట్యూషన్ ఫీ అమౌంట్ అనేది ఉంటుంది, అది తీసుకెళ్ళాలి. సో అనేసి నేను అప్లికేషన్ పడినప్పుడు చెప్పినాను మీకు. సరే అప్లికేషన్ పడినప్పుడు మీరు ఎవరు చూడలేదు నా వీడియోస్, ఓకే పర్లేదు అనేసి నేను అనుకోవచ్చు. కానీ మనకి లైక్ మొన్న వచ్చిన తర్వాత కూడా నేను ప్రతిరోజు కామెంట్స్ వీడియో చేస్తూ ఉంటాను. లైక్ మీకు ఫేజ్ 1 తర్వాత నుంచి చేశాను. సో రిపోర్టింగ్స్ టైంలో నేను పదే చెప్పాను, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మీరు ఇలా చేయకపోతే మీకు సెకండ్ ఫేజ్కి వెళ్ళరాదు. సో ఫస్ట్ ఫేజ్లో మీకు సీట్ వస్తే తప్పకుండా రిపోర్టింగ్ చేయాలి, రిపోర్టింగ్ చేస్తేనే సెకండ్ ఫేజ్కి వెళ్తారు అని నేను పదే చెప్పినాను ఫ్రెండ్స్. అయినా కానీ మీరు వినలేదు. సో ఇప్పుడు మీరు ఫస్ట్ ఫేజ్లో రిపోర్టింగ్ చేయలే కాబట్టి సెకండ్ ఫేజ్లో పెట్టుకోనికైతే వీలైతే ఉండదు. సెకండ్ ఫేజ్ నుంచి మిమ్మల్ని అంటే లైక్ మొత్తం ఇప్పుడు మనకు వైఎస్ఆర్ అప్లికేషన్స్లో మీరు అయితే అప్లై చేసినారు కదా, సో దాంట్లో నుంచి అయితే మిమ్మల్ని తీసేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది సాడ్ టు లిజన్ బట్ ఇట్స్ ద ట్రూత్. అండ్ నెక్స్ట్ కమెంట్ వచ్చేసి చూస్తారు ఫ్రెండ్, లైక్ ఇక్కడ బ్రో ఫస్ట్ ఫేజ్ కాలేజ్ వచ్చింది, నేను మళ్ళీ సెకండ్ ఫేజ్లో అప్లై చేస్తా, ఫస్ట్ వచ్చిన కాలేజ్ పోతుందా? ఎస్ ఫ్రెండ్, ఇక్కడ ఏంటి అంటే బ్రో కామెంట్ చేస్తారు బట్ క్లియర్గా లేదనమాట. సో చెప్తున్నాను వినండి బ్రో కామెంట్ ఏంటో. లైక్ అన్న ఫస్ట్ ఫేజ్లో మాకు సీట్ వచ్చింది అండ్ రిపోర్టింగ్ చేశాము అండ్ కాలేజ్ నచ్చలేదు సంథింగ్ ఏదో రీజన్స్ వల్ల, లైక్ మేము మళ్ళీ సెకండ్ ఫేజ్ పెట్టుకుంటామన్నా అనేసి అడుగుతున్నారు. సెకండ్ ఫేజ్కి పెట్టుకుంటే మళ్ళీ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ ఏదైతే ఉందో అది పోతుందా లేదా ఉంటుందా అనేసి అడిగినారు.
ఎస్ ఫ్రెండ్, ఇప్పుడు మనకి ఎట్లా ఉంటుందంటే చెప్తున్నాను, క్లియర్గా వినండి. ఇప్పుడు ఒకరికి సీట్ వచ్చింది ఫస్ట్ ఫేజ్లో, కానీ వారు ఏం చేసినారంటే రిపోర్టింగ్ చేసినారు, ఓకే సక్సెస్ఫుల్గా అంతా అయిపోయింది. లైక్ సెకండ్ ఫేజ్ ఓపెన్ అవ్వగానే సెకండ్ ఫేజ్కి పెట్టుకున్నారు. సెకండ్ ఫేజ్కి పెట్టుకోగానే సెకండ్ ఫేజ్లో సీట్ అనేది అలర్ట్ అయింది. సీట్ వచ్చింది అనుకోండి, సీట్ వస్తే సెకండ్ ఫేజ్లో సీట్ వస్తే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. పోనీ సెకండ్ ఫేజ్లో సీట్ అనేది రాలేదు, సెకండ్ ఫేజ్లో సీట్ రాలేదు, ఆఫ్టర్ ఫస్ట్ ఫేజ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత సెకండ్ ఫేజ్కి పెట్టుకుంటే వెబ్ ఆప్షన్, సెకండ్ ఫేజ్లో సీట్ రాలేదు. అలాంటప్పుడు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ ఏదైతే మీరు రిపోర్టింగ్ చేసినారో ఆ సీట్ అలానే ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరైతే స్టడీస్ అయితే కంటిన్యూ చేయొచ్చు. సో నాకు తెలిసి మీ డౌట్ అయితే తీరింది అనుకుంటున్నాను ఫ్రెండ్. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చూస్తే ఒకరైతే కామెంట్ చేసినారు, లైక్ 2 కామెంట్స్ అయితే చేసినారు అనమాట. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఫీ స్ట్రక్చర్ జియో ఇచ్చారుగా అఫీషియల్ వెబ్సైట్లో, మరి గవర్నమెంట్ కాలేజీకి ప్రైవేట్ కాలేజీకి ఒకటే ఫీ స్ట్రక్చర్ ఉంటుందా అని అయితే అడుగుతున్నాను. ఎస్ ఫ్రెండ్, అట్లా ఏమి ఉండదు అనమాట. లైక్ ఏంటి అంటే ఇప్పుడు మనకి పారామెడికల్ సైన్సెస్ అని ఆల్మోస్ట్ మొత్తంగా చూసుకున్నట్టయితే అవన్నీ గవర్నమెంట్ కాలేజెసే ఉన్నాయి పారామెడికల్ సైన్సెస్కి. సో అండ్ ఇప్పుడు బీపీటీ అండ్ ఎంఎల్టీ చూసుకున్నట్టయితే మనకి మొత్తంగా చూసుకున్నట్టయితే లైక్ గవర్నమెంట్ కాలేజెస్ తక్కువ ఉన్నాయి బీఎస్సీ ఎంఎల్టీకి, అండ్ బీపీటీకి అయితే నో మోర్ కాలేజెస్ ఫర్ ఇన్ గవర్నమెంట్ కాలేజెస్. బీపీటీలో అంటే ఫిజియోథెరపీలో గవర్నమెంట్ కాలేజెస్ లేవు, కానీ ఎంఎల్టీలో కొన్ని మాత్రమే ఉన్నాయి, అది కూడా చాలా తక్కువ ఉన్నాయి అన్నమాట. సో కానీ ఇక్కడ ఏంటి అంటే ఫ్రెండ్స్, లైక్ మనకి ఇప్పుడు డిఫరెన్స్ అనేది ఏముండదు అనమాట. ఫీ స్ట్రక్చర్స్లో ఎవరికి వచ్చిన సీట్ ఇప్పుడు మనకి టాప్ ఇప్పుడు బీపీటీలో చూసుకున్నట్టయితే టాప్ ప్రైవేట్ కాలేజ్లో వచ్చినా కానీ ట్యూషన్ ఫీ ఇంతే ఉంటుంది. సో అండ్ ఎంఎల్టీలో చూసుకున్నట్టయితే ట్యూషన్ ఫీ ఇంతే ఉంటుంది. వాళ్ళు ఫిక్స్ చేసిన అమౌంట్ ఉంటుంది, యూనివర్సిటీ అనేది ట్యూషన్ ఫీ మాత్రం ఫిక్స్ చేయదు. సో అండ్ ఇప్పుడు పారామెడికల్ సైన్సెస్లో గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి కదా. సో అన్న మరి గవర్నమెంట్ కాలేజ్లో మాకు గవర్నమెంట్ సీట్ వచ్చింది కదా, సో ఇందులో కూడా ట్యూషన్ ఫీ పే చేయాలంటే పే చేయాల్సిందే. సో ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు బీపీటీ అండ్ ఎంఎల్టీ కంటే సో ఇప్పుడు పారామెడికల్ సైన్సెస్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ కాలేజెస్ అటువంటివి, సో దాంట్లోనే ఫీ అనేది ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. సో గుర్తుపెట్టుకోండి, ఇలా ఉంటుంది అనమాట. ప్రైవేట్కి సెపరేట్, గవర్నమెంట్ సెపరేట్ అనేది ఉండదు. సో ట్యూషన్ ఫీ మాత్రమే ఫస్ట్ ఇయర్ మనం ట్యూషన్ ఫీ మాత్రమే పే చేస్తాం కాబట్టి సో అది మాత్రమే హెవీగా ఉంటుంది. లైక్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో మాత్రం చూసుకున్నట్టయితే మనకి ఎలాంటి ఫీజు అయితే కట్టనవసరం అవసరం లేదు, ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబుల్ అయినటువంటి వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ అయితే వస్తుంది. ఎలిజిబుల్ అవ్వనటువంటి వాళ్ళు సో అంటే వాళ్ళ ఓన్గా అయితే పే చేయాలన్నమాట. అండ్ అలాగే ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే చూడండి, ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే లైక్ బ్రో గ్యాప్ సర్టిఫికేట్ ఏమైనా అడుగుతారా కౌన్సిలింగ్లో అని అడుగుతున్నారు. ఎస్ ఫ్రెండ్, ఇప్పుడు మనకి కౌన్సిలింగ్లో ఎలా అంటే లైక్ ఇప్పుడు మనది ఆన్లైన్ కౌన్సిలింగ్ కాబట్టి లైక్ మీరైతే సీట్ వచ్చిన తర్వాత రిపోర్టింగ్ చేయడానికి మీకు వచ్చిన కాలేజీకి ఏదైతే మీకు సీట్ అనేది అలౌట్ అయిందో ఆ కాలేజీలకు వెళ్ళైతే మీరైతే సర్టిఫికేట్స్ ఇవ్వాలన్నమాట. ఆ టైంలో వచ్చేసి మిమ్మల్ని అయితే గ్యాప్ సర్టిఫికేట్ అయితే వాళ్ళు అడుగుతారు ఇన్ కేసు గ్యాప్ వచ్చి ఉంటే. సో గ్యాప్ సర్టిఫికేట్ అనేది మీరైతే మీ మండల్లో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుంది కదా, తహసీల్దార్ ఆఫీస్, సో దాంట్లోకి వెళ్ళి మీరైతే అప్లై చేసుకోవాలన్నమాట. సో వెంటనే ఇచ్చేస్తారు, సో ఏం పర్లేదు, లేదు అంటే ఒక 2-3 డేస్ పడుతుంది, ఒక 1 వీక్ అయితే పట్టవచ్చు. సో వెంటనే ఇవ్వమంటే కూడా ఇస్తారు, ఏం లేదు దానిపైన. మీరైతే అంటే ఎలాంగ్ విత్ మీరు ఎలా అప్లై చేయాలి అంటే ఫ్రెండ్స్ లైక్ 6th క్లాస్ నుంచి లాస్ట్ ఎప్పటి వరకు మీరు స్టడీస్ అనేది కంటిన్యూ చేసినారు, అండ్ అలాగే గ్యాప్ ఏ ఇయర్ వచ్చింది, ఆ గ్యాప్ సంబంధించినటువంటి ఏ ఇయర్ వచ్చింది, సో అది మీరైతే అక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది గ్యాప్ సర్టిఫికేట్ పైన, సో విత్ పెన్ తోటి. సో పైన మళ్ళీ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ పెట్టాలి, మీ సంతకం పెట్టాలి, చేయాలి మీ సిగ్నేచర్ చేసేసి అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంటే లైక్ అన్నీ వెరిఫై చేసుకొని సో మీ బోనఫైడ్స్ అన్ని వెరిఫై చేసి మీ ఆధార్ కార్డ్ వెరిఫై చేసేసి సో మీ 10th మెమో అండ్ ఏ ఇయర్ గ్యాప్ వచ్చిందో ఆ ఇయర్ చూస్తారనమాట. ఏం రీజన్ ఏంటి, ఎందుకు గ్యాప్ వచ్చింది అని అడుగుతారు. సో తర్వాత వాళ్ళు స్టాంప్ వేసేసి మీకైతే ఇస్తారనమాట. సో అలా మీరైతే గ్యాప్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో గ్యాప్ సర్టిఫికేట్ అడుగుతారా అంటే ఎస్ ఫ్రెండ్, మీరు రిపోర్టింగ్ చేసే టైంలో ప్రతి ఒక్కరిని అడుగుతారు గ్యాప్ సర్టిఫికేట్, ఎందుకంటే కొంచెం టైం అంటే గ్యాప్ సర్టిఫికేట్ లేకపోయినా రిపోర్టింగ్ అయితే ఓకే చేయించుకుంటారు, కానీ క్లాసెస్ స్టార్ట్ అయ్యే టైంలో మాత్రం మిమ్మల్ని అయితే కంపల్సరీగా అడుగుతారు గ్యాప్ సర్టిఫికేట్. అండ్ అలాగే ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకైతే ఇక్కడ చూడండి, బ్రో 5277కి పర్ఫ్యూజన్ టెక్నాలజీకి ఏ కాలేజీ పెట్టుకుంటే వచ్చిద్ది ప్లీజ్ చెప్పండి అని చదువుతున్నారు. సో ఫ్రెండ్ మనకి ఏంటంటే లైక్ ఇప్పుడు చూడండి, మీకు వచ్చిన ర్యాంక్ వచ్చేసి 5277. సో ఇట్స్ అంటే చాలా హెవీ ర్యాంక్ వచ్చింది ఫ్రెండ్స్. సో ఎందుకంటే ఇప్పుడు మీకు పర్ఫ్యూజన్ టెక్నాలజీ అంటే ఇప్పుడు కొత్తగా పెట్టినటువంటి పారామెడికల్ కోర్స్, సో ఇందులో మళ్ళీ మీకు సీట్ కావాలి అంటే కొంచెం అయితే నేనైతే చెప్తున్నానంటే మీరైతే ఏమనుకోవద్దు ఫ్రెండ్, ఎందుకంటే లైక్ మీరు ఈ ఒక్క కోర్సే కాకుండా లైక్ మిగతా కోర్సెస్కి కూడా వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి, ఎందుకంటే మీ ర్యాంక్ వచ్చేసి చాలా బోర్డర్ లైన్లో ఉంది. సో అండ్ ఇక్కడ మీకు కావాల్సిన పర్టికులర్ కోర్సే కావాలి అంటే అది రాదు ఫ్రెండ్స్.
సో మీరు ఇన్ఫ్యాక్ట్ ఈ కోర్సుతో పాటుగా మీ దగ్గర ఉన్నటువంటి ఎంఎల్టీ, బీపీటీ అండ్ బీఎస్సీ పారామెడికల్లో ఉన్నటువంటి ఓటీటీ, ఏంటి, ఆర్ఐటీ ఇట్లా ఉన్నాయి కదా, అవి అయితే ఇచ్చేసేయండి. ఎందుకంటే ఒకటే పెట్టేసుకుని ఉంటే మీకైతే సీట్ అయితే డెఫినెట్గా రాదు. సో బట్ ఎందుకంటే లైక్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ర్యాంక్ అనేది హెవీగా ఉంది కాబట్టి. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చూస్తే ఫ్రెండ్స్, బ్రో నాది 1434 SC సివిటీలో సీట్ వస్తుందా బ్రో సెకండ్ ఫేజ్లో అనేది అడుగుతున్నారు. సో మీది ఎస్సీ కేటగిరీ కాబట్టి అండ్ 1434 ర్యాంక్ వచ్చింది కాబట్టి సివిటీలో వస్తుందా అంటే ఎస్ ఫ్రెండ్, వచ్చే అవకాశం అయితే ఉంది. సో వస్తుంది, పెట్టుకోండి, పర్లేదు. సో ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు అయితే ఈ వీడియో చాలా హెల్ప్ అయింది అని అయితే నేనైతే అనుకుంటున్నాను. మీకు కూడా అలా అనిపిస్తే ప్లీజ్ లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నేను తప్పకుండా మీకైతే ఫ్యూచర్లో చాలా హెల్ప్ అయితే అవుతాను కూడా. సో ఫ్రెండ్స్, మీరైతే తప్పకుండా మన ఛానల్కి అయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆప్షన్లో పెట్టుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.